చూడండి. ఓకే. అయితే అమ్మా నేనేం చెప్తున్నా అంటే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆహ్, లగ్నం సింహంలో ఉంది గదా! లగ్నం అవును సార్. సింహంలో ఉన్నప్పుడు ఇక్కడ 0°29' అంటే 120°29'. ప్రారంభ డిగ్రీలు అంతే గదా! సారీ 1, 2, అంతే 3 సార్. అంతే. 4. కర్కాటకం 4, 30, 120°29'. ప్రారంభ డిగ్రీలయి. హ్మ్. హ్మ్. అయితే 120°29' నుంచి ఇది 148°13' దాకా ఉంటది. హ్మ్. అంతే కదా! ఎందుకంటే రెండో భావం 28°14' దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 28°14' అంటే 120 ప్లస్ ఒక 28 148°14' దగ్గర రెండో భావం స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి భావం ఎక్కడ అవును సార్. క్లోజ్ అవుద్ది? 148°13'. హ్మ్. ఇది క్లియర్ అయిందిగా? అయింది సార్. అయితే అయింది. నేనేం చెప్తున్నా అంటే మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మిమ్మల్ని అడిగేది నేను ఇక్కడ ఈ డిగ్రీలు చేంజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు సూర్యుడు 9లో ఉన్నాడన్నారు. సూర్యుడు 9లో ఉన్నాడా? సూర్యుడు ఉంది మేషంలో. కానీ మేషం నుంచి సూర్యుడు 9కెళ్ళాడు. కానీ తీసుకునేటప్పుడు మేషమే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అన్నది మేషమే ఇది చెప్పాలి. నేను చాలా ఇంపార్టెంట్ ఇది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు సూర్యుడు షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు షిఫ్ట్ అయ్యాడు సూర్యుడు? 9వ భావం. 9వ భావం ఎన్ని ఓకే. డిగ్రీలు పడుతుంది? ఇక్కడ అంటే ఇది మీనం. మీనం వచ్చేసి 330 ప్లస్ 358°52'. అంతేనా? అవును సార్. 9వ భావం. 300 ఆహ్, ఈళ్ళిక్కడ మళ్ళీ అప్‌గ్రేడ్ చేశారు దీన్ని. మనం లెక్కేసుకోవాలి. అది యాడ్ చేసుకోవాలి. ఓకే 28 సార్. డిగ్రీల అయ్యే ఇచ్చారు. కానీ మన లెక్క ఏంటంటే 330, 330 ప్లస్ ఒక 28°50'. 330, 28°52' అంటే 358°52'. అది అవును సార్. స్టార్టింగ్ డిగ్రీ. అంటే 9వ భావం స్టార్టింగ్ డిగ్రీ. నేను అక్కడ ఏయమంటారా? లేకపోతే బోర్డ్ మీద ఎయ్యాలా? మైండ్‌లో ఉంటాయా? అ అర్థమైంది సార్. చెప్పండి. అయితే 358°52' నుంచి ఈ భావం ఎక్కడ దాకా ఉంటది? 30°31' దాకా ఉంటది. 30 ఎందుకు 10వ భావం వచ్చేసి 32 నిమిషాలే గదా! ఆ 10వ భావం 32 నిమిషాలు అంటే 30°32'. అర్థమైందమ్మా? 330 ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అర్థం కాలేదు. అంటే 9వ భావం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కుంభం మొత్తం మేషం నుంచి హ్మ్. కుంభానికి ఎన్ని 11 అయినాయి గదా! 11 భావాలు. మేషం నుంచి కౌంట్ చేస్తే 11. హ్మ్. మీనం 12 అయింది. అంటే ఇది అవును సార్. చూడమాకండి. తొమ్మిదో భావం కాదు మనకి. 9వ భావం అవును డిగ్రీలు సార్. చూస్తున్నాం. 9వ భావం డిగ్రీలు చూస్తున్నాం. హ్మ్. అంటే మేషం నుంచి వేదిక ప్రకారం మేషం నుంచి 30 అట్లా లెక్కేసుకుంటే కుంభం దాకా 11 భావాలు కంప్లీట్ అవుతాయి. 11:30లో అవును సార్. అవును. 330. 330 ప్లస్ అవును. 28°52. అంటే 358°52' నుంచి 9వ భావం స్టార్ట్ అయింది. అవును సార్. స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ క్లోజ్ అవుద్ది అంటే 10వ భావం వచ్చేసి 30°32' స్టార్ట్ అయింది. అంటే మేషం 30 డిగ్రీలు ఇక్కడ 32 నిమిషాలు. 30°32' స్టార్ట్ అయినప్పుడు ఈ 9వ భావం ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే 30°31'. సరేనా? ఓకే. అంటే 358°52' అంటే 360 డిగ్రీలు అయిపోయిన ఇంకెంత ఉంటుంది 360 డిగ్రీలకి? 358°52' అంటే 1 డిగ్రీ 8 నిమిషాలు 360 దాటిన తర్వాత ఇంకా ఓకే. ఈ మేషం గూడా దాటిన తర్వాత వృషభంలో ఇంకా 31 నిమిషాల దగ్గర 9వ భావం క్లోజ్ అవుద్ది. ఆ! అయి ఓకే సార్. అయితే సూర్యుడొచ్చేసి 10°37' అంటే 10°37' ఎంత? దేంట్లో ఉన్నాడు సూర్యుడు? మేషంలో 10°37'. అంటే
ఈ ప్రారంభ డిగ్రీలు లో వస్తున్నాడు. ఎక్కడ వస్తున్నాడు? 358 డిగ్రీల 52 నిమిషాల నుంచి 30 డిగ్రీల 31 నిమిషాల మధ్యలో వస్తున్నాడు. ఇదంతా 9వ భావం కింద వస్తుంది కాబట్టి సూర్యుడు 9వ భావంలో కౌంట్ చేస్తాడు. 9. ఓకే. కానీ సూర్యుడు కౌంట్ 9వ భావం. మేషం 9వ భావం తీసాం. కానీ ఏరీస్ అనే రాస్తున్నాడు. ఆ 10వ భావాన్ని ఎందుకు కౌంట్ చేయలేదు సార్? నాకు ఇంకా అర్థం కాలేదు. 10వ భావం అంటే అదే మేషాన్ని ఎందుకు కౌంట్ చేయలేదు సార్? ఎందుకు మీకు ఏంటంటే మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతిలో రాసులు 30 డిగ్రీలుగా ఉండవు. కృష్ణమూర్తి పద్ధతిలో ప్రతి రాశి 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీ. మేషం 30, వృషభం 30, మిథునం 30, కర్కాటకం 30, సింహం 30, కన్యా 30, తులా 30, వృశ్చికం 30 డిగ్రీలు, ధనుసు 30 డిగ్రీలు, మకరం 30 డిగ్రీలు, కుంభం 30 డిగ్రీలు, మేనం అట్లా ఉండదు. మీరు ఎక్కడైతే భావం ఉందో అది మొదటి డిగ్రీ, స్టార్టింగ్ డిగ్రీ. ఓకే, 28 డిగ్రీల 52 నిమిషాలు 9వ భావం అంటే అది మీనంలో ఉంది. అంటే మన లెక్క ప్రకారం మేషం నుంచి కౌంట్ చేసుకుంటా వచ్చి చేసేస్తే కుంభం దాకా 11 భావాలు అయిపోతాయి. కాబట్టి 11 × 30 డిగ్రీలు 330 డిగ్రీలు ప్లస్ 28 డిగ్రీల 52 358 డిగ్రీల 52 నిమిషాలు స్టార్టింగ్ పాయింట్. అది ఆ భావం స్టార్టింగ్ పాయింట్, 9వ భావం స్టార్టింగ్ పాయింట్. అప్పుడు ఇది ఎండ్ ఎక్కడవుద్ది అంటే ఈ మేషం కూడా కలుపుకొని, ఎందుకంటే మనకి 10వ భావం వృషభంలో పడుతుంది. వృషభంలో ఎక్కడ పడుతుంది? 0 డిగ్రీల 32 నిమిషాలు. అంటే మేషం 30 డిగ్రీలు, ఈ 32 నిమిషాలు అంటే ఇక్కడ 0 డిగ్రీలు కాబట్టి 30 డిగ్రీల 32 నిమిషాల దగ్గర 10వ భావం పడుతుంది. 10వ భావం పడుతుంది అంటే ఈ 9వ భావం క్లోజింగ్ పాయింట్ కూడా కావాలి కదా. ప్రారంభ భావం తీశారు. ఒక డిగ్రీ, ఒక భావం అంటే ఇన్ని డిగ్రీల నుంచి ఇన్ని డిగ్రీ. వేదిక ప్రకారం మేషం అంటే 0 నుంచి 30 డిగ్రీలు. ఇక్కడ మనకి కృష్ణమూర్తి ప్రకారం 358 డిగ్రీల 52 నిమిషాల కాడి నుంచి 9వ భావం స్టార్ట్ అయ్యి 30 డిగ్రీల 32 నిమిషాలు 30 డిగ్రీల 32 నిమిషాలకి 10వ భావం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు 9వ భావం 30 డిగ్రీల 31 నిమిషాలకి క్లోజ్ అవుతుంది. అప్పుడు మీరు చూడండి, మొత్తం మీరు తీస్తే అది ఎంత వస్తుంది? 30 డిగ్రీల కన్నా ఎక్కువ వెళ్తుంది. కృష్ణమూర్తి పద్ధతిలో ఏమవుతుందంటే ఒక్కొక్క భావం 30 డిగ్రీల కన్నా పెరగచ్చు, 30 డిగ్రీల కన్నా తగ్గచ్చు. ఇక్కడ అది 30 డిగ్రీల కన్నా కూడా 1-2 డిగ్రీలు పెరుగుతోంది. మీరు అట్లా కూడా లెక్కలు తీయాలి అంటే ఇక్కడ 358 డిగ్రీల 52 నిమిషాలు అంటే ఇంకెంత మిగిలింది? అక్కడ 1 డిగ్రీ 8 నిమిషాలు ఇక్కడ మిగిలింది. ఇక్కడ 30 డిగ్రీలు అంటే 31 డిగ్రీ 32 డిగ్రీల కొన్ని నిమిషాలు అట్లా పడుతుంది. 30 డిగ్రీల కన్నా అర్థమైందమ్మా? అంటే అర్థం కాకపోతే చెప్పాము, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అడిగారు మేషంలో భావం ఎందుకు. Next one, what do you have planned for? Minus. Minus, they have mess available, but there is a problem. We can't eat in the afternoon. We have to go there and eat. We can't bring it in the afternoon. Well, I'll go and talk to them. Let's go and talk. Later this. ఇప్పుడు ఏంటంటే అమ్మా, కృష్ణమూర్తి పద్ధతిలో చూస్తే ఈ 9వ భావం 30 డిగ్రీల కన్నా ఎక్కువ వెళ్తుంది. కృష్ణమూర్తి పద్ధతిలో ఏమవుతుంది? 30 డిగ్రీల కన్నా ఎక్కువ అవచ్చు భావం, 30 డిగ్రీల కన్నా తగ్గదు. అర్థమైందా? అందుకని ఈ సూర్యుడు మేషంలో ఉన్న సూర్యుడు మీనంలోకి
మీనంలో మనం లెక్కేస్తాం, కానీ మేషమే తీసుకుంటాం. ఎందుకంటే ఈ 10 డిగ్రీల 37 నిమిషాలు వచ్చి ఈ ప్రారంభ డిగ్రీలు దాటి, అంటే మీనం దాటి మేషంలోకి వస్తుంది ఈ డిగ్రీ. ఉమ్, అంతే కదమ్మా, 358 అవును డిగ్రీల సార్ 52 నిమిషాలు అంటే ఈ మీనం అయిపోవటానికి ఎంత ఉంది? 1 డిగ్రీ 8 నిమిషాలు. ఇది దాటి ఈ సూర్యుడు మేషంలో 10 డిగ్రీల 37 నిమిషాల దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళు మేషం స్థితి ఏమో 9లో అయిందని చెప్తాడు, తీసుకోవటం ఏమో సైన్ ఏరీసే, మేషమే మేషంలో తీసుకున్నారు. అవును సార్, ఓకే. మేషంలోది. అంటే ఆ డిగ్రీలు మేషంలోనే ఉన్నాడు కాబట్టి అర్థమైంది అట్లా. సార్ అప్పుడు. ఇది ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఒకటి చెప్పాను మీకు, ఒక ముఖేష్ నీకు అర్థమైందా ఈ పాయింట్? తెలుసు సార్, నాకు తెలుసు సార్ అది. ఓకే ఓకే, గుడ్ గుడ్ ముఖేష్, చాలా గుడ్, చాలా తెలుసు ముఖేష్ కి. అయితే అమ్మా మీకు ఇది క్లియర్ చేశాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పండి, మీరు ఏదో అడిగారు, కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాము. ఇక్కడ 2 భావాలు సింహంలో పడ్డాయి, 3 వచ్చేసి కన్యాలో ఉంది, తులాలో ఏం లేదు, వృశ్చికంలో 4వ భావం వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూడండి, 3వ భావం 28 డిగ్రీల 52 నిమిషాలు అంటే అమ్మా 28 డిగ్రీల 52 నిమిషాలు అంటే ఎన్ని డిగ్రీలు చెప్పమ్మా? 3వ భావం ప్రారంభ డిగ్రీలు చెప్పమ్మా. 3వ భావం ప్రారంభ డిగ్రీలు ఒకసారి నాకు కొంచెము జూమ్ చేస్తారా సార్? అదే ఇంకా కొంచెం. 3వ భావం ప్రారంభ డిగ్రీలు. ఓకే. ఇప్పుడు మేషం నుంచి ఇది ఏ భావంలో ఒకసారి ఉంది? మొత్తం చార్ట్ మొత్తం ఒకసారి మామూలుగా మొత్తం అంతా కనిపించేలా పెట్టరా? 12 అవర్స్ కనిపించేసేలాగా. ఒక్క నిమిషం. ఇంకా కొంచెం చిన్న చేయండి సార్. అది వచ్చేసి ఏమవుతుంది, జూమ్ కావటం, జూమ్ ఉంది సార్, కొంచెం చిన్నగా చేయండి. జూమింగ్ కావటం లేదు. ఓకే లేదు సార్, సరిపోతుంది. ఇక్కడ అయితే 3వ ఇక్కడ భావం కన్యలో పడింది సార్, కన్యలో పడింది కదా సార్. ఇప్పుడు మేషం నుంచి 5x30 కదా సార్. 5x30 అంటే 150 డిగ్రీలు. 150 డిగ్రీలు ప్లస్, నేను చెప్తాను సార్ కరెక్ట్ కాదు చెప్పండి, ప్లస్ 28.52 కదా సార్. కలపాలి, అంతే కదండి, కలపాలి. 178.52 డిగ్రీస్ 3వ భావం. 178 డిగ్రీల 52 నిమిషాలు 52 నిమిషాలు 3వ పాదం. మూడో పాదం కదా, 3వ భావం మొదటి స్టార్టింగ్ డిగ్రీలు అవి. సరే 3వ భావం, సరే 3వ భావం. 1 డిగ్రీ అండి, ఒక భావం ఇక్కడి నుంచి మనం వేదికలో అయితే 0 నుంచి 30 డిగ్రీలు మేషం, 30 డిగ్రీలు 30 నుంచి 60 డిగ్రీలు వృషభం, 60 నుంచి 90 డిగ్రీలు మిథునం, 90 నుంచి 120 డిగ్రీలు కర్కాటకం, 120 నుంచి 150 డిగ్రీలు. కాకపోతే దీంట్లో అంటే ఇప్పుడు మామూలుగా అయితే వేదికలో అయితే మనము మన లగ్నం కానీ తీసుకుంటాము, కానీ ఇక్కడ నుంచి అయితే మాత్రం మేషం దగ్గర నుంచే తీసుకోవాలి కదా సార్, ఏ లగ్నానికైనా. అంటే డిగ్రీ అక్కడి నుంచి వాళ్ళు చెప్పేది ఏంది, అక్కడి నుంచి మనం రాశి చక్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనం డిగ్రీలు కౌంట్ చేస్తే ఇన్ని డిగ్రీల్లో పడతాయి. ఇది ఎందుకు మీరు చూసుకోవాలంటే, ఈ గ్రహం ఒక రాశి నుంచి, ఒక భావం నుంచి ఇంకో భావంలోకి షిఫ్ట్ అయ్యింది అని చెప్పాలని మీకు అర్థం కావడానికి ఇది చెప్పటం. ఈ మామూలుగా ఏం చెప్తారంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కస్పుకు దగ్గరగా ఉన్న ఈ డిగ్రీలు, అర్థమైందా? ఇప్పుడు అంటే భావం, ఇప్పుడు ఇంకొక సింపుల్ ఇండికేషన్ ఏంటంటే, ఇప్పుడు రాహు 3వ భావంలో ఉంటాడా లేకపోతే సింహంలోకి వెళ్తాడా? లేదు సార్, కన్యలోనే ఉంటాడు సార్. చూడమ్మా, రాహు వచ్చేసి కన్యలో ఉండడు, సింహంలోకి వెళ్తాడు. ఎట్లా వెళ్తాడు అంటే, ఎందుకు వెళ్తాడు అంటే 178 డిగ్రీల 51
మినిట్ అంటే వరకు దీంట్లోకి వస్తుంది మొదటి కదా భావం సార్. మొదటి భావం ఆ, కదమ్మా, మూడో భావం మొదటి కాబట్టి భాగంలో. అవును మొదటి భావం కాదు, మూడో భావం కాబట్టి 178 డిగ్రీల 52 నిమిషాలు. అది మూడో భావం స్టార్టింగ్ డిగ్రీలు. అవును సార్. కానీ మన రాహు ఎంత వస్తున్నాడు? 172 డిగ్రీల 34 నిమిషాలు. అంటే అవును సార్. మూడో అవును భావం కన్నా మూడో భావంలో అసలు రావటం లేదు. అవును సార్. అంటే రాహు 172 డిగ్రీల 34 నిమిషాలు రాహు డిగ్రీలు. కానీ మన అవును సార్. మూడో భావం కన్యలో 178 డిగ్రీల 52 నిమిషాలు. కాబట్టి అవును సార్. దానికన్నా వెనకే ఉన్నాడు. కాబట్టి దేంట్లో ఆ, స్థితి అవుతాడు? రెండో భావం సింహం రెండో భా- రెండో భావంలో స్థితి అవుతుంది సార్. రెండో భావంలోకి వస్తాడు. అది మనం రెండో భావం ఉమ్, అంటే ఏం రాస్తాం ఇక్కడ? రాహు వచ్చి చూడు, రాహు అంటే రెండో భావం వచ్చాడు, అంతే కదా, కస్ప్ రెండో అవును సార్. భావం. కానీ అతను తీసుకునేది కన్యలోని, ఎందుకంటే ఆ డిగ్రీలు రాహు డిగ్రీలు ఈ సింహం దాటి 22 డిగ్రీల 30 నిమిషాలు కన్యలోకి వచ్చింది కాబట్టి కన్య తీసుకుంటాడు. అర్థమైంది నీకు అర్థమైంది సార్. ముఖేష్? ముని సార్ నువ్వేమనుకుంటున్నావు అంటే అర్థమైంది సార్. ముని సార్ అర్థమైంది సార్. అర్థమైందా సార్ మనకి? సార్ నాకు అర్థమైంది, అందుకోసమే కన్యలో ఉన్నాడని చెప్పినా సార్ నేను. రాహు కన్యలో ఉండడమ్మా. రాహు ఆహా, వచ్చి యాక్చువల్లీ సింహంలో ఉంటాడు, కాకపోతే మనం తీసుకునేది మాత్రం వాళ్ళు ఇచ్చిన ప్రకారం కన్యలోకి వేస్తారు సార్. అంటే రాశి తీసుకునేటప్పుడేమో కన్య తీసుకుంటావు, కానీ స్థితి ఏ కస్పలో ఏ భావంలో స్థితి అయిన అన్నాడు అంటే నీకు రెండో భావం చాలు. సెకండ్ కప్స్. అది ఎందుకు అవసరం అంటే నీకు ఇక్కడ సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేసేటప్పుడు ఇది మీకు ఇక్కడ చాలా అవసరం వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను మీకు సిగ్నిఫికేటర్ టేబుల్లో ఈ బి అనే దాంట్లో బి అంటే ఆ భావంలో స్థితి అయిన గ్రహం అని రాయాలి. ఆ భావంలో అదే. స్థితి అయిన గ్రహం. ఇప్పుడు కన్యలో ఉన్న రాహు, మనం కన్యలో ఉన్న రాహు మూడో భావం కదా, మూడో భావంలో ఉన్నాడు. కానీ అది యాక్చువల్గా స్థితి ఎక్కడ అవుతుంది? రెండులో అయింది. రెండులో అవుతుంది సార్. కాబట్టి అందుకనే రెండో భావానికి స్థితి అయిన గ్రహము రాహు. ఓకే సార్. మీరు తప్పు చేస్తారు. ఎందుకు చేస్తారు? కన్యలో మూడో భావం అని మూడో భావం కింద బి కింద రాస్తారు రాహుని తీసుకెళ్ళి. అవును సార్. అప్పుడు గ్రహము ఎక్కడ స్థితి, నేనేం చెప్పాను మీకు సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేసేటప్పుడు డి అంటే లార్డ్, భావాధిపతి. ఏ భావం ఇప్పుడు మనకి మూడో భావానికి అధిపతి ఎవరు? మనం ఇప్పుడు కన్య చూస్తాం. కన్యకి అధిపతి ఎవరు? బుధుడు. సార్. కాబట్టి మెర్కురీ. బిఎల్ కింద ఏం రాశారు? మెర్కురీ అంటే బుధుడు. అంటే భావము ఏ రాశిలో ఉందో ఆ రాశి అధిపతిని డి కింద రాయాలి. బిఎల్ అంటే లార్డ్, భావాధిపతి. భావము ఏ రాశిలో ఉందో ఆ రాశి అధిపతిని రాయాలి. మూడో భావము కన్యలో ఉంది కాబట్టి కన్య అనే భావానికి అధిపతి ఎవరు? బుధుడు సార్. బుధుడు. కన్య అనే రాశికి ఆ భావం, మన మూడో భావం కన్య అనే రాశిలో ఉంది. ఆ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు రాశి. నెక్స్ట్ సి అంటే ఏం చెప్పాను? సి అంటే ఆ భావాధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. ఏ భావాధిపతి? కన్యకు భావాధిపతి బుధుడు. బుధ నక్షత్రాలలో ఉన్న గ్రహం. బుధ నక్షత్రాలు ఏంటి? ఇప్పుడు మీకు అది కరెక్ట్ గా బుధ నక్షత్రాలు మొత్తం రావాలి. ఏం చెప్పండి, ఎవరు చెప్తారు బుధ నక్షత్రాలు? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి కదా. కరెక్ట్. ఆశ్లేష, జ్యేష్ఠ. మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో లాస్ట్ నక్షత్రం. ఎందుకంటే మనకి వింశోత్తర దశలో బుధుడు లాస్ట్ లో పడతాడు. కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. బుధ లాస్ట్. బుధుడికి మనకి ఇచ్చిన గ్రహాలు మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో లాస్ట్ నక్షత్రం ఆశ్లేష, రెండో గ్రూప్ లో జ్యేష్ఠ, మూడో గ్రూప్ ఆఫ్. ఇప్పుడు ఈ నక్షత్రాలలో ఉన్న గ్రహాన్ని మనము సిలో రాయాలి. పిసిబిఎల్ అంటే ప్లానెట్స్ ఆఫ్ కన్స్టలేషన్. ప్లానెట్స్ ఆఫ్ కన్స్టలేషన్. ఈ ప్లానెట్స్ ఏ కన్స్టలేషన్?
భావాలాడ్. భావాలాడ్ ఎవరు? భావాలాడ్ ఎవరు? కన్యాలో భావాలాడ్ బుధుడు బుధుడు. బుధుడు 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 సార్. నక్షత్రాలలో ఉన్న పి అంటే ప్లానెట్ ఆఫ్ కన్స్టలేషన్ ఆఫ్ భావాలాడ్. భావాలాడ్ రాశి అధిపతి. సి అంటే కన్స్టలేషన్. కన్స్టలేషన్ అంటే నక్షత్రాలు. సో భావ అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. ఇప్పుడు మనకి ఎట్లా తెలుసుద్ది మీకు?